బాండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సార్. ఆక్సిజన్లో బయట వైపు 8 ఉంటాయి కాబట్టి ఆక్టేట్ రూల్ ఒకటే కావాలంటే ఇంకో 2 కావాలి. ఇవి ఈ హైడ్రోజన్ నుండి ఒకటి, ఈ హైడ్రోజన్ నుండి ఒకటి తీసుకొని ఇలా కోవాలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా మనకి 10th క్లాస్లో సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ ఉంది సార్. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇది సిరీస్ కనెక్షన్. నెక్స్ట్ ఉంది ప్యారలల్ కనెక్షన్. అంటే లో కాస్ట్లో దాదాపు మనం ల్యాబ్కి తీసుకెళ్ళే పరిస్థితి. ఇది స్టూడెంట్కి ఎట్లా అర్థమవుతుంది? ప్యారలల్ సిరీస్ ఇవి దీని ఎండ్ రెండు కలిపి చేస్తుంటాం. ఇది చూపిస్తుంది సార్ పిల్లలు. ఇదేంటంటే పాజిటివ్ టెర్మినల్స్ అని ఒక దగ్గర, నెగిటివ్ అన్ని ఒక దగ్గర కలిపాము అని చెప్పారు. ప్యారలల్ కనెక్షన్ సార్ వేరేది ఇది ప్యారలల్ సార్. ఇది ప్యారలల్. ఇది జనరల్గా మ్యారేజెస్లో డెకరేట్ అవి చేస్తారు కదా సార్, వాటికి ఉపయోగిస్తారు. ప్యారలల్ కనెక్షన్ వచ్చేసి మనం ఇళ్లలో ఉపయోగిస్తుంటాం. మన ఇళ్లలో మనం సిరీస్ కనెక్షన్ ఇస్తే ఒకటి పోతే మొత్తం పోతుంది. ఇది మన ఫామ్ ఆఫ్ ఎనర్జీ సార్. కెమికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా ఎలా మారుతుంది, అదేవిధంగా సౌండ్ ఎనర్జీగా ఎలా మారుతుంది అనేది మనం పెట్టి చూపిస్తాం. పారదర్శక, పాక్షిక పారదర్శక అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇది జియో బోర్డ్స్. ఇది జియో అంటే షేప్స్ వివరించడం కోసం సార్. ఈ మిర్రర్స్, టైప్ ఆఫ్ మిర్రర్స్. ప్లేన్ మిర్రర్లో ఎలా కనబడుతుంది, దీంట్లో ఎలా కాన్వెక్స్లో ఎలా కనబడుతుంది అన్నది వివరించడం కోసం. ఈ వేస్ట్ పెన్నులను ఉపయోగించి మనం 6th క్లాస్ పిల్లలకి ఈ కోణాలు ఎన్ని, భుజాలు ఎన్ని, ఓకే అన్నీ దీంట్లో కోన్లో ఎన్ని ఉంటాయి, అదేవిధంగా స్క్వేర్లో, రెక్టాంగిల్లో ఎన్ని అనేది మనం ఉపయోగించి చెప్పవచ్చు. అదేవిధంగా సార్ 10th ఒక చాప్టర్ ఉంది. ఫస్ట్ చాప్టర్లోని ఇమేజెస్ ఎక్కడెక్కడ ఉంటే, ఎంత డిస్టెన్స్లో ఉంటే ఇక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది. నేను ఒక అద్దం తీసుకొని ఇక్కడ యారో మార్క్ చేశాను. సో ఇక్కడ పెట్టి ఇక్కడ కాంకేవ్ ఉపయోగించాను సార్. ఉపయోగించి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంత దూరంలో ఏర్పడుతుంది. ఇమేజ్ నుండి మిర్రర్కి ఎంత దూరం, మిర్రర్ నుండి ఆబ్జెక్ట్కి ఎంత దూరం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇక ప్లేసెస్ మారుస్తామంటే ఎలా ఏర్పడుతుంది సార్. మనకి 10th క్లాస్లో చాప్టర్ ఉంది, వాళ్ళకి అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ల్యాబ్కి తీసుకెళ్ళకపోయినా వీటిని ఉపయోగించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇది జనరల్గా నేను సఫర్ చేస్తున్న ప్రాబ్లం, డి విటమిన్ లోపంతో బాధపడుతున్నాను. సో పిల్లలకి కొంచెం ఇది మనిషి ఇంజన్ మనిషి అనుకుంటే ఈ విటమిన్ అనేది ఎంత అవసరం అనేది చెప్పడం కోసం సార్. ఇది కూడా మనం కాన్కేవ్ ప్లేన్ మిర్రర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇది ప్లేన్ కాన్కేవ్. ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో మనం పడేస్తే అటు జరిపిన సెంటర్కే వస్తుంది. ఎందుకంటే నేను లోపల బాల్ వేసి కట్టాను. ఒకసారి దీని మీద నిలబడండి సార్, ఒకసారి చేయించుకోండి సార్. అది సెట్ ఒక నిమిషం. పేపర్ గ్లాస్లో సార్ పేపర్ గ్లాస్ ఆగుతాయి సార్. ఆగుతాయి సార్, నిలబడండి. మేము పట్టుకుంటాం సార్ ముందు జాగ్రత్తగా. ఇది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి. తీసేసి స్టిక్ కూర్చోమనుకో పగిలిపోతుంది. ఈ రెండింటి మధ్య మనం పెట్టి ప్రెస్ చేసిన పగలు. ఎందుకంటే ఈ ఒకటి ఉందనుకోండి, దానికి ఏంటంటే ఏరియా తక్కువ ఉంటుంది. ఏరియా తక్కువ ఉంటే ఎక్కువ ప్రెజర్ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏరియా ఎక్కువ కాబట్టి తక్కువ ప్రెజర్ పడుతుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ రెండు ఓకే. అదేవిధంగా సార్ మ్యాథ్ ఇవి కాకుండా మిగిలిన దాన్ని కరణీయ సంఖ్యలు ఇవన్నీ కలిసి ఉంటేనేమో రియల్ నెంబర్స్. మనకి 8th 10th ఉంది సార్. ఇమేజ్ ఆబ్జెక్ట్ సి అవతల ఉందనుకోండి, ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? సికి ఎఫ్కి మధ్యలో ఏర్పడుతుంది. అదే సి దగ్గర ఉందనుకోండి, ఎగ్జాక్ట్లీ సి దగ్గర ఏర్పడుతుంది ఇక్కడ. అదేవిధంగా సికి ఎఫ్కి మధ్యలో ఉందనుకోండి, ఈ సికి అవతల ఏర్పడుతుంది, పెద్దగా ఏర్పడుతుంది.